చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్లాస్టిక్ కలజోళ్లు వాడకం నిషేధిస్తే మేము దానికి ప్రత్యామ్నాయంగా ఫ్రేమ్ కలజోళ్లు వాడతాం. మీరు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి ఫ్లెక్సీలు కూడా రెడీ అవ్వకుండా ఫ్లెక్సీ నిషేధం ఇప్పుడే మొదలు పెడితే మేము పేదల పార్టీ అయిన జనసేన పార్టీకి డొనేషన్స్ పంపి పేదల కోసం ఉపయోగించమని పవన్ కళ్యాణ్ గారికి డొనేషన్స్ పంపుతాం. ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే, మీరు ప్రతిసారి మీటింగ్ పెట్టి ఈ డమ్మీ కబుర్లు చెప్పి నిషేధం 1 రోజు 2 రోజులు అని చెప్పి 2 సార్లు తిరిగేసి వెళ్ళిపోతే మీరు పెడుతున్న పార్టీ తరపున మీ మీటింగ్ కి జరిగే ఖర్చు లక్షల్లో ప్రజాధనం నష్టమవుతుంది. చేసే పని కరెక్ట్ గా చెయ్యండి అని చెప్తున్నాం. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ కళ్ళజోళ్ల వల్ల ఆ ఫ్లెక్సీల వల్ల కన్నా ముఖ్యంగా ఈ మైకా కవర్ల వల్ల ఎక్కువ జరుగుతుంది. ఈసారి మీరు ఈ కవర్లని బ్యాన్ చేస్తాము ప్లాస్టిక్ అనే వంకతో పేదలు పెట్టుకున్న హోటల్స్ మీద లేదా కిరాణా షాపుల మీద పడి లంచాలు తినేస్తారా? లేదు, ఇవి తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా మూయించగలిగేంత సత్తా మీ దగ్గర ఉందా అని మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ప్లాస్టిక్ నిషేధం చేయాలంటే మొదట చేయాల్సింది వీటిని తయారు చేసే ఫ్యాక్టరీలు నిషేధించడం. జై జనసేన, జై హింద్. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్లాస్టిక్ కలజోళ్లు వాడకం నిషేధిస్తే మేము దానికి ప్రత్యామ్నాయంగా ఫ్రేమ్ కలజోళ్లు వాడతాం. మీరు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి ఫ్లెక్సీలు కూడా రెడీ అవ్వకుండా ఫ్లెక్సీ నిషేధం ఇప్పుడే మొదలు పెడితే మేము పేదల పార్టీ అయిన జనసేన పార్టీకి డొనేషన్స్ పంపి పేదల కోసం ఉపయోగించమని పవన్ కళ్యాణ్ గారికి డొనేషన్స్ పంపుతాం. ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే, మీరు ప్రతిసారి మీటింగ్ పెట్టి ఈ డమ్మీ కబుర్లు చెప్పి నిషేధం 1 రోజు 2 రోజులు అని చెప్పి 2 సార్లు తిరిగేసి వెళ్ళిపోతే మీరు పెడుతున్న పార్టీ తరపున మీ మీటింగ్ కి జరిగే ఖర్చు లక్షల్లో ప్రజాధనం నష్టమవుతుంది. చేసే పని కరెక్ట్ గా చెయ్యండి అని చెప్తున్నాం. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ కళ్ళజోళ్ల వల్ల ఆ ఫ్లెక్సీల వల్ల కన్నా ముఖ్యంగా ఈ మైకా కవర్ల వల్ల ఎక్కువ జరుగుతుంది. ఈసారి మీరు ఈ కవర్లని బ్యాన్ చేస్తాము ప్లాస్టిక్ అనే వంకతో పేదలు పెట్టుకున్న హోటల్స్ మీద లేదా కిరాణా షాపుల మీద పడి లంచాలు తినేస్తారా? లేదు, ఇవి తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా మూయించగలిగేంత సత్తా మీ దగ్గర ఉందా అని మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ప్లాస్టిక్ నిషేధం చేయాలంటే మొదట చేయాల్సింది వీటిని తయారు చేసే ఫ్యాక్టరీలు నిషేధించడం. జై జనసేన, జై హింద్.